ఈ 3 నామాల్లో ఎంత దాగి ఉన్నది కనుక 3 నామాలకి నమస్కారం చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పబడింది అమ్మవారి యొక్క నిత్యస్వరూపం, ఎప్పుడు ఉండేది ఈవిడేనండి. కానీ అమ్మవారు అనగానే ఇప్పుడు చెప్పిన అర్థాలన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలు. మళ్ళీ ప్రణవాసన, పంచకళాసన, పంచదిగాసన, పంచభూతాసన, పంచబ్రహ్మాసన ఎన్నయ్యే మొత్తం? ఈ పంచ ఆసనములు సింహాసనములు ఇవన్నీ కూడా అమ్మవారు కూర్చోగానే శ్రీమంతములు అవుతున్నాయట. శ్రీమంతం అంటే చైతన్యవంతములు అవుతున్నాయి. కనుక ఆవిడ కూర్చొని వీటన్నింటి చైతన్యవంతములు చేస్తూ ప్రపంచాన్ని నడిపిస్తుంది. కనుక శ్రీమత్ సింహాసనముల యందు 5 యందు కూర్చొని ప్రపంచాన్ని పాలిస్తోంది కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది మరొక అర్థం. ఈ 3 నామాల్లో ఎంత దాగి ఉన్నది కనుక 3 నామాలకి నమస్కారం చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పబడింది అమ్మవారి యొక్క నిత్యస్వరూపం, ఎప్పుడు ఉండేది ఈవిడేనండి. కానీ అమ్మవారు అనగానే ఇప్పుడు చెప్పిన అర్థాలన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలు. మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు కదా. సృష్టి స్థితిలయ కారిణి అనేది 3 నామాలకి సమిష్టి అర్థం. దాంతోపాటు చెప్పినవన్నీ తీసుకోండి. ఇంతకు మించి ఇంకేం చెప్పాలి అమ్మవారి గురించి? అలాంటి అమ్మవారు ఒకరు ఉన్నారు, ఆవిడ ఎప్పుడూ ఉంటారు. ఆవిడ ఉంటేనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. కానీ ప్రపంచం ఎవరి వల్ల నడుస్తుందో ఆవిడ్ని తెలుసుకోలేక తన మానాన్ని తాను నడుస్తూ అజ్ఞానంలో పడిపోతూ, కొంతమంది యోగ్యులు అజ్ఞానంలో పడుతున్నామని తెలుసుకుని బయటపడే ప్రయత్నంతో మంచి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల వాళ్ళకి లోకానికి మంచిది, వీళ్ళని మంచి వాళ్ళు అని అంటారండి. కొందరు ఉంటారు అజ్ఞానంలో పడిపోతూ జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అది లేదని చెప్పి, అది పొందడానికి పనికొచ్చే మంచితనాలు ధర్మాలు ఇవేవి లేవని చెప్పి అధర్మంగా ప్రవర్తిస్తారు. ఈ అధర్మంగా ప్రవర్తించడం వాడి పరిధి మేరకు ఉంటుందండి. కొందరు అధర్మంగా ప్రవర్తిస్తే పక్కవాడికి నష్టం, కొంతమంది అధర్మంగా ప్రవర్తిస్తే ప్రపంచానికి నష్టం. అలా ప్రపంచానికి నష్టంలా అధర్మంగా ప్రవర్తించే జాతిని రాక్షస జాతి అని అంటారు. అధర్మంగా ప్రవర్తిస్తే ఎవడైనా ప్రమాదకారే. కొందరు వారికి వారే ప్రమాదం, కొందరు వారికి వారు, వారి వల్ల ప్రపంచానికి ఇద్దరికీ ప్రమాదం. అలాంటి వాళ్ళు రాక్షసులు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి, మంచిగా ఉన్న వాళ్ళకి బలం చాలదు, అప్పుడు ప్రపంచం నడవదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఈ మంచిగా ఉన్న వాళ్ళు అందరూ కూడాను లబోదిబోమని ఏడుస్తారు. అమ్మా రావమ్మా, నువ్విచ్చిన శక్తితో పనిచేస్తూ నిన్ను తెలుసుకోకుండా అధర్మంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ వల్ల మేము బాధపడుతున్నాం. నువ్వు ఇచ్చిన శక్తితో మేము వాళ్ళని ఎదుర్కొన్నాం, మా వల్ల కాలే, మేము ఓడిపోయాం వాళ్ళ చేతిలో, మంచితనం దెబ్బతింటోందమ్మా, అందుకు నువ్వు రా. అంతేకాదు బయట వాళ్ళ నుంచి నాకు దెబ్బ కాదు, నా లోపలే బోల్డ్ చెడ్డ శక్తులు ఉన్నాయి, బాగుపడాలని బుద్ధి కూడా నాకుంది, కానీ ఈ బుద్ధిని బాగుపడనివ్వకుండా నాలో చెడ్డ అడ్డుకుంటుంది. మనం మంచి చేద్దామనుకుంటున్నా ఏదో ఒక చెడు బయట నుంచి వస్తుంటుంది, లోపల నుంచి వస్తుంటుంది. నా లోపల నుంచి వచ్చే నా చెడుని పోగొట్టాలి, బయట నుంచి వచ్చేదాన్ని పోగొట్టాలి అంటే ఎవరైతే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఉన్నారో ఆవిడ్ని ఆశ్రయించాడు. ఎప్పుడు ఆవిడ రెడీగా ఉంది. అలాగా ఎవడు పిలిస్తే వాడి కోసం వస్తుంది, కానీ ఆవిడ పిలవాలని బుద్ధి అందరికీ పుట్టదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు నేను చెప్తే తర్వాత నామానికి లింక్ ఇది. ఆవిడని పిలవాలనే బుద్ధి అందరికీ పుట్టదు. ఒకవేళ ఆవిడని పిలవాలనే బుద్ధి, ఆవిడని ఆశ్రయించాలనే బుద్ధి, ఆవిడ గురించి తెలుసుకోవాలనే బుద్ధి, తెలిపితే తెలుసుకుని అర్థం చేసుకునే బుద్ధి, ఇవన్నీ ఉండాలంటే వాడికి ఉండవలసిన సంస్కారం పేరు దైవ సంస్కారం, దైవీ గుణములు ఉండాలి. ఆ దైవీ గుణములు కలిగి ఉండి అమ్మని ఆశ్రయిస్తే అమ్మ వాడి పనులు చెక్కబట్టడం కోసం, వాడిని కాపాడడం కోసం వస్తుందండి.